सर्वशेषकार्येषु तदेश्वरेश्वरः सर्वैस्वरूपैर्भगवाननादिः ममास्तु माङ्गल्यभिवृद्धये तत्र श्रीर्भवानी चिन्तयन्तो मायेजनाः पर्युपासते तेषां అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయః నమామ్యహం. విశ్వక్సేన పూజ చేయడం జరిగింది. ఈ విశ్వక్సేనుల వారు ఎవరు అంటే రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు. ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని. అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు. ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా. విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం. భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి. కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు. ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం. ఆయన విష్ణువులాగానే 4 భుజాలు కలిగి ఉంటాడు. శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాడట. తర్జని అంటే ఇలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఆ చూపుడు వేలు చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాడట ఆయన. విఘ్నములను దగ్గరికి రాకుండా చూస్తాడట. అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు. భద్రాచల రామచంద్ర ప్రభువు జగత్తు మొత్తానికి ప్రభు ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేనుణ్ణి పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై ఆయన్ను శాసించాడు. ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు, భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగడితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహ వాచనం కరిష్యే. స్వపురతః ధాన్యపీఠేష్వలంకృతం కుంభం నిక్షిప్య ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిదిశ్యతే ఉక్తైర్యజ్ఞేషో వర్ధతే కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభినామనికృతత్ తత్కలశం గంధోదకేన పూర్య ఓం గంధద్వారాంధ్ర